హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో వంట వీడియోలు పెట్టి చాలా రోజులు అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు క్విక్గా ఈజీగా ఎగ్ బిర్యానీ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. టేస్ట్ మాత్రం చికెన్ బిర్యానీకి ఏం తక్కువ ఉండదు, సేమ్ చికెన్ బిర్యానీ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆనియన్స్ అన్నీ మంచిగా సన్నగా కట్ చేసుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో బాయిల్ చేసిన ఎగ్స్, కారం, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని టొమాటో ప్యూరీ మిక్సీ పట్టి వేయాలి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలో ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ముందు ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అన్నీ వేయాలి. పచ్చిమిర్చి మంచిగా పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు, మీకు టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం కర్రీ అవుతుంటేనే ప్యారలల్గా రైస్ కూడా బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే మనం అన్ని హోల్ స్పైసెస్ వేస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ వేయలేదు. హాఫ్ లెమన్ కట్ చేసి కూడా వేసి ఆ లెమన్ పీస్ అందులోనే వేసేయాలి. ఇప్పుడు ఏముంది, రైస్ 80% ఉడికిన తర్వాత ఎగ్స్ పైన వేసేసేయాలి. ఇప్పుడు అన్నం మొత్తం నీట్గా సెటిల్ చేసుకోవాలి. సెటిల్ చేసుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ లెమన్ పిండుకోండి చాలు. ఇప్పుడు మూత పెట్టేసి దమ్ గానికి ఏదైనా బరువు పెట్టేయండి మీద. అంతే, మన ఎగ్ బిర్యానీ రెడీ. టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ కూడా చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది గైస్, డెఫినెట్గా ట్రై చేయాలి. ఇప్పుడు ఈ బిర్యానీలా ఒక స్లైస్ ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, ఈ వీకెండ్ ట్రై చేసి కమెంట్ చేయండి ఎట్లుందో రెసిపీ. బాయ్ బాయ్.